శనివారం నాడే సంక్రాంతి పండుగకు పైనం కడుతా ఇంటికి పోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తా అని అన్నది మా రవలి. మరి నిజంగానే ఇంటికి పోయిందో లేకపోతే ఏమన్నా వార్త పట్టుకొచ్చిందో అడుగుదాం. రవలి, ఓ రవలి. బెదురుగుడ్లది బేకార్ ముఖంది. పెళ్ళయి 30 ఏళ్ల కింద ఈ గల్లీకి సంసారానికి వచ్చినప్పుడే అర్థమైంది దీని గప్పాలన్నీ. ఆ రోజు వచ్చిన రోజే నాతో లొల్లి పెట్టుకున్నది. పెళ్ళయి కోడలు వచ్చిన దీని బల్బు మాత్రం తగ్గుతలేదు. దీని బల్బు బొండకేసి కొట్ట కొంచెం బుద్ధి ముఖంది. ఈ ఫోన్ కు వైరస్ వచ్చి ఆయన ఖరాబ్ గాను అయినా నా ఫోనే ఖరాబ్ కావాలా? ఆ ఎదురింటి రంగమ్మ, ఆ పక్కింటి పుల్లమ్మ ఫోన్ ఖరాబ్ కావచ్చు కదా. అన్ని కష్టాలన్నీ నాకే వస్తాయి. నాకు కొడుకు పుట్టినప్పుడు ఓర్వలే, నా కొడుకు 10 పాస్ అయినప్పుడు ఓర్వలే, నా కొడుకు పట్నంలో పోయి చదివినప్పుడు ఓర్వలే, నాకు మంచి కోడలు వచ్చినప్పుడు ఓర్వలే, మనవరాళ్ళు వచ్చినప్పుడు ఓర్వలే. కొంగ ముఖంది, కోడి పిల్ల ముఖంది. ఓ రవలి, ఏమైంది అంత గరం అవుతున్నావు? ఎవరేమన్నారు? దాని కళ్ళకు కలకలు రాను, దాని కాళ్ళకు కీలవాటం వచ్చి రావా. రోజు దాని పొద్దున్నే దాని కోడలు వచ్చి గొప్ప గొప్ప గుద్దాలి. దాని మొగుడు పిల్లగా తాగొచ్చి దాని పళ్ళ వీకాలి. అయ్యో, ఓయ్ ఓయ్ రవలి, ఏందా మాటలు? ఎవరిని తిడుతున్నావు? ఎందుకు ఇంత పరేషాన్లు ఉన్నావు? ఏమైంది చెప్పు ముందుగాల. ఎదురింటి ఎంకమ్మను, పక్కింటి పాపమ్మను, అవతల గల్లి అచ్చమ్మను, ఊరవతల బుచ్చమ్మను, ఆఖరికి మా యారాలందరినీ తిడుతున్నా. అందరినీ తిడుతూనే ఉంటా. నువ్వు ఆ పక్కన ఓ గయ్యాలిదానా అని అనుకోరా. నువ్వు అంతమందిని తిడుతున్నావు కదా. నువ్వు నన్నే అన్నావు కదా గయ్యాలి దానివని. వాళ్ళందరితో పాటు నువ్వు కూడా గయ్యాలి దానివే. గంజి ముఖం దానా. ఎక్స్ట్రా లాపు. ఎందుకు నోరు నెత్తన పెట్టుకుంటున్నావో ముందా చెప్పు. లేకుంటే ఏందంజలి, రోజు ఎదురింటి పాపమ్మకు 70 పాలు పోస్తా, అచ్చమ్మకు కూర పెట్టిస్తా, బుచ్చమ్మకు పప్పుచారు పోషిస్తా. అసొంటిది నేను డబ్బులు అడిగితే కనీసం నా ముఖం కూడా చూడలే. నన్ను చూసి తప్పించుకొని తలకాయ దించుకొని పోతుర్రు. నీకు పైసలు ఎందుకు రావాలి? నువ్వే పెద్ద కోటీశ్వరాలివి. మీ డాడీకి కారు కొనిచ్చినావు, నువ్వెందుకు అప్పు అడిగినావు? అయ్యో అప్పు కాదంజలి, గీ ముచ్చటిను. ఒక్క కొడుకున్న వాళ్ళకు కీడొచ్చిందట ఈ సంక్రాంతికి. ఈ 2 ఉన్న కొడుకుల దగ్గరికి పోయి డబ్బులు తీసుకొచ్చుకొని ఆ తల్లి గాజులు ఎంచుకుంటే ఆ ఒక్క కొడుకున్న వాళ్ళకు దోషం పోద్దట. ఈ వార్త చూసి నాకు ఒక్కడే కొడుకు కదా అని చెప్పి 2 కొడుకులు ఉన్న వాళ్ళ కాడికి పోయి పైసలు అడిగితే నేనేదో వాళ్ళ ఆస్తులు అడుగుతున్నట్టు ఫీల్ అయ్యి కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. అంటే నేనంత పాపపుదాన్నా? అలా కళ్ళ కింద కనీసం కానొస్తలేనా? నేను ఇది ఎప్పుడో విన్నా. ఆ కాడికి నువ్వు ఇసోంటి పని చేస్తావని అనుకుంటూనే ఉన్నా, పని ముంగటేసుకున్నావా? నవ్వు నేను ఏడిస్తే నీకు నవ్వొస్తున్నది కదా. అంటే నాకు ఒక్క కొడుకు అని చెప్పి నన్ను చీప్గా చూస్తున్నావు కదా. అయ్యో పిచ్చి పిల్ల, పండుగలప్పుడు కొందరు వ్యాపారులు ప్లే చేసే ట్రిక్ ఇది. వదినా మరదల్ల గాజులు, అమ్మమ్మలు నాయనమ్మలు మనవళ్లకు కుడుకలు పెట్టాలి, టవళ్ళు కప్పాలి, బావకు బామ్మరిది కేసు బీర్లు దాపియాలి, తాత మనవన్ని ఎత్తుకొని ఊరంతా తిప్పాలని కొందరు ఇసోంటివి ఉట్టేస్తారు. నమ్మొద్దు. అంటే ఇదంతా ఉత్తముచ్చటే అంటావా? ఉత్తముచ్చటగా ఆకుంటే ఏంది, అదంతా పుకారు. టీవీలో పని చేసుకుంటా అట్లెట్లా నమ్ముతావు? వాళ్ళ సంగతి తర్వాత గాని నువ్వని రాదు పైసలు. నీకు 2 కొడుకులు కదా, పోయి గాజులు ఎంచుకుంటా పైసలు పెట్టుకొని. మళ్ళీ అదే పాట వాడుతుంది. నీకు నేను పైసలు ఇవ్వాలనా రావాలి? ఎన్నిసార్లు ఇవ్వలేదు, ఎన్నిసార్లు బిర్యానీ తినిపించలేదు. అదంతా ఫేకు. నమ్మకు, సపోర్ట్ చేకింటికి ఓ. సరే అంజలి, ఈ వాట్సాప్ లో వీడియోలు చూసి అందరినీ ఉత్తు తినే తిట్టినా. చూసినారులా మా రావలి ఎంత పని ముంగటేసుకున్నదో. ఓ అమ్మలక్కలు, ఇది వరకు ఎవరు గాజులు పెట్టించుకున్నారు, ఎవరు కుడుకలు పెట్టిండ్రు చెప్పు. ఏదో ఈ వాట్సాప్లో వచ్చినాక కొందరు వ్యాపారులు చేస్తున్న దందా. అసొంటివేం పట్టించుకోకుండ్రి సుమా. ఏమంటున్నావు? బాలే వార్తలు పుట్టిస్తారు పోన్రి.